ఈ సమయంలో మనం అందరం కలిసి పాటలతో దేవుని స్తుతిద్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామములకు ఈ రాత్రికాల సమయంలో మరొకసారి స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, ఇప్పటి వరకు చక్కటి
పాటల ద్వారా మీ నామానికి మహిమ పొందుకున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటి వాడు వాడు ఏ పాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు వాడు ఏ పాటి వాడు దేవుని కంటే వారిని కొంచెముగా తక్కువనిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఈ రాత్రి కాల సమయంలో ఆయన ఆత్మీయ సత్యాన్ని మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు మా కన్న తండ్రి, జీవాధిపతి అయిన మా యేసు ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. దూర ప్రాంతంలో నుండి నాయన మమ్మల్ని ఈ ప్రాంతానికి మీరు నడిపించి నీ పిల్లల మధ్యలో నీ మాటలు ఆయన అందించుటకుగా నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే. ఇక్కడ రెండు విధాలైన మాటలను త్వరగలిగిన ప్రభు జ్ఞాపకం చేస్తున్నావు. మొట్టమొదటి మాటను చూస్తే మనుషుడు, రెండవ మాటను చూస్తే నరుడు. నరుడికి మనుషుడికి గల భేదం ఏంటి? అసలు దేవుడు ఈ నరుణ్ణి లేదా మనుషుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు ఈ నరుడి కొరకు ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని తన రక్తాన్ని చిందించి ఆయనే ఏకైక దేవుడు రక్షకుడని ఎలుగెత్తి సాటించుటకు అనేక మంది బిడ్డలను ప్రేరేపించి హతసాక్షులవుటకు గాను, కొట్టబడుటకు గాను, ఏడవబడుటకు గాను, నిందలు భరించుటకు గాను, అనేకమైన అవమానాలు భరించుటకు గాను, ఆకలి చేతను, నిజంగా అనేకమైన ఆటుపోట్ల చేతను, తెలియని ప్రాంతములు, తెలియని భాష మాట్లాడే ప్రజల మధ్యలో వారు ఎన్నో కష్టాలు పడుతూ యేసు ప్రభువుని గురించి ఎందుకు అంతగా మరి వారు ప్రకటించాలి? ఆయన ఎందుకు అంతగా ఆయన ఆ విధంగా ప్రకటించే విధంగా బిడ్డలు పంపాలి? నిజంగా ఈనాడు యేసు ప్రభువులో ఉన్న ఆ గొప్పతనాన్ని, ఆ త్యాగపరమైన ఆ యొక్క జీవితాన్ని నేటి దినములో మానవులు తెలుసుకోలేకపోతున్నారు. మానవుని యొక్క జీవిత విధానాలు మనం చూసినట్లయితే నేటి దినాల్లో మనుషుడు తనకు తానుగా సంపాదించుకొని తనకు తానుగా శాస్త్రంగా ఇక్కడ జీవిస్తానని చెప్పి అనుకున్నట్టు గాను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎక్కడికెక్కడికో పరుగుడుచున్నాడు. ఏదో కూడబెట్టాలని సమయం ఉన్నంత వరకు శ్రమపడు, లేకపోతే నిజం రకరకాలుగా ప్రయత్నం చేసి ఆస్తి సమకూర్చుకొని మానవుడా కమును చూసి మోసపోకురా, ఈ మాయలో కమును చూసి మోసపోకురా. రేపటి దినము గూర్చి అతిశయింపకు, ఏ దినమున ఏమి జరుగునో నీకు తెలియదు. రేపటి దినము గూర్చి అతిశయింపకు, ఏ దినమున ఏమి జరుగునో నీకు తెలియదు. మానవుడా, ఓ మానవుడా, మాయలోకమును చూసి మోసపోకురా, ఈ మాయలోకమును చూసి మోసపోకురా. హల్లెలూయా. పరిస్థితిని తెలియకుండా గలిబిలి వాతావరణాన్ని సృష్టించే లోకాన్ని చూసి, వింత లోకాన్ని చూసి, విచిత్రమైన లోకాన్ని చూసి నిన్ను నిర్మించి నీ కొరకు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగిన దేవుణ్ణి నువ్వు దూరం చేసుకుంటున్నావు. కనుకనే నిజంగా ఆ దేవుడు అంతగా నిన్ను దర్శిస్తున్నాను, ఆ దేవుడు అంతగా నేను పిలుస్తున్నాను, ఆ దేవుడు అంతగా నీకు ఆయన మాటలు అందిస్తున్నాను. నీ బ్రతుకును లోకం వైపుకే మలుపుకుంటూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. అయితే దేవుడు తన భక్తుల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ తన భక్తులతో నిజంగా ఆ యొక్క దేవుడు సెలవిస్తున్న మాట, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నకు అసలు వాడు ఏపాటి వాడు? ఎందుకు యేసు ప్రభువు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఈ విధమైన వార్తలు సెలవిస్తున్నప్పుడు, లేదా ప్రకటిస్తున్నప్పుడు, లేదా సాకుల ద్వారా తెలియపరుస్తున్నప్పుడు చాలా మంది మనుషులు ఏమంటారంటే, యేసు ప్రభుని మేము ప్రార్థన చేసేవరకు మాకేంటి? యోబు గ్రంథం దయచేసి చూడండి. యోబు గ్రంథం ఒక చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు గ్రంథం 21వ అధ్యాయము 14-15 వచనాలు దయచేసి చదవండి.
వారు నీ మార్గమును గూర్చి కూర్చున్న జ్ఞానము మాకక్కరలేదు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి మేము ఆయనను గురించి ప్రార్థన చేత మాకేమి లాభము కలుగునని నేటి దినములు జ్ఞాపకం చేసుకుని ఇంతగా నేను ఆస్వాదించాలని ఆయన కోరుకుంటే ఆ యొక్క దేవుని నువ్వు మర్చిపోయే వ్యక్తిగా ఉన్నా. నరపుత్రుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చిందంటే కేవలము తన పోలిక చొప్పున ఇంటికి వస్తున్నాడంటే దేని కొరకు వస్తున్నాడు చెప్పండి? నువ్వు తిట్టుకోవడానికి ఇష్టమా? నువ్వు నిందించడానికి ఇష్టమా? నువ్వు అవమానపరచడానికి ఇష్టమా? దానికి అవమానపడితే సంతోషపడతారని చెప్పండి. తిట్టారనుకోండి నవ్వుతారా? పాపం వస్తుంది. కానీ దేవుని పిల్లలకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? తిట్టినా కానీ వారు దాన్ని లక్ష్య పెట్టరు. అయితే ఈ రాత్రికాల సమయంలో అనేక మంది దేవుని ఎదుకు రాని వారు మాట్లాడే మాట ఏంటంటే ఇక్కడ జ్ఞాపకం చేసి అక్కర్లేదు, నీ యొక్క ప్రేమ మాకు అక్కర్లేదు అంటూ తర్వాత అంటారు తెలుసా? నీవు మమ్మల్ని విడిచిపోమని దేవుడితో చెప్పుదును, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తులకు దేవుడు ఏడి ఎవరున్నాడు? ఇలా ఏమైపోతుందంటే చెట్టు దేవుడైపోయాడు, పుట్ట దేవుడైపోయాడు. అంటే ఒక దేవుణ్ణి మానవుడు ఏ విధంగా ఏర్పరచుకుంటున్నాడంటే పందిలో దేవుడు చూస్తున్నాడు. పందిలో దేవుడు ఉంటాడండి. మరి మనం కూడా పంది లెక్కనే మారాలిగా ఏమండి? మరి మనం చేసిన దేవుడు పందిలోనే కనపడుతున్నాడు కదా, మనం కూడా పందిలోనే కాసేపైన పడుకోగలుగుతామా? పందులతో పోనీ అవి పడుకున్న స్థలాల్లో తిరగలుగుతావా? అంటే దేవుణ్ణి నువ్వు ఏ స్థాయిలో వర్ణిస్తున్నావో నీకే అర్థం కాని పరిస్థితి. కనుక దేవుని లేఖన భాగాలు చూస్తే ఆయన అంటున్నాడు, మేము నిజముగా ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడు ఎవడు? తర్వాత అంటాడు చూడండి, ఆయనను గూర్చి ప్రార్థన చేయడం చేత మాకేమి లాభము కలుగును. ఈ రోజులు అంటున్నారు, అయ్యా ఇన్ని రోజులు అన్నింటిని మొక్కి అన్ని పోగొట్టుకున్నాం, ఇప్పుడు యేసుప్రభువు నమ్ముకుంటే మాకు ఏ లాభం? పోయిన పోతుందా? వచ్చిన రోగాలు పోతాయా? మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా? మా అమ్మాయి మంచి సంబంధం దొరుకుతుందా? మా కుటుంబంలో కష్టాలు పోతాయా? అంటే వీటి కొరకే భక్తి చేస్తున్నారు. కానీ నిజంగా నిన్ను జ్ఞాపకం చేసుకొని పరమను వీడి భూమికి దిగి వచ్చిన దేవుడు నరపుత్రుడిగా నిజంగా జీవితంలో నువ్వు కోల్పోయిన మహిమను నిజంగా తిరిగి దేవుడు నీకు ఇచ్చుట కొరకు సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా మృతిని గెలచిరేసినది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా మృతిని గెలచిరేసినది. ఇది సజీవమైనదియా, ఇది సత్యమైనదియా, ఆ ఉన్నత రాజ్యమందు నిన్ను చేర్చుకున్నది. ఇది సజీవమైనదియా, ఇది సత్యమైనదియా, ఆ ఉన్నత రాజ్యమందు నిన్ను చేర్చుకున్నది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ఆరని ప్రేమ ఇది, అల్పజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, అల్పజాలని జ్వాల ఇది. హల్లెలూయా. సాతాను పాపములు ఒప్పుకోనండి. ఈ క్షణం వరకు ఆయన దుఃఖపరిచే కార్యములు ఏమైనా చేసావా? చూపు ద్వారా, నడక ద్వారా, క్రియ ద్వారా ఏ విషయంలో ఆయన దుఃఖపరిచావు? ఏ బలహీనతను బట్టి ఇంకా సరుకుకుంటున్నావు? అది పోటలేదు, నేను ప్రార్థనకి వెళ్తే అని చెప్పి నీ ప్రభువును వల్ల గాయములు వేపే మాటలు మాట్లాడుతున్నావేమో. ఒకవేళ నమ్ముకొని కూడా ఆయనకు విరోధముగా నువ్వు జీవిస్తున్నావు. మనసును, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులను వీటన్నిటి కూడా ఆయన వాక్యపై కేంద్రీకరించి నీ హృదయాన్ని తెరువు. ఈ రాత్రి యేసయ్యను దర్శిస్తున్నాడు. ఈ రాత్రి యేసయ్యను స్వస్థపరచడానికి సమీపంగా ఉన్నాడు. నేను హృదయం తెరవమంటున్నాడు. ఇదిగో నీ హృదయం తెరవమంటున్నాడు. నీ హృదయం తెలిసినట్లయితే అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకారాలు చూస్తావు, అద్భుతమైన స్వస్థతలు చూస్తావు. నీకున్న బలహీనత అది ఏదైనా సరే ఆయనకి అసాధ్యమైనది కాదు. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు
మీ మనసులో ప్రార్థన చేసుకోనండి, మీ పాపములు ఒప్పుకోనండి, మీకు బలహీనమైన ప్రతి స్థలమందు మీ యొక్క కుడి హస్తమును పెట్టుకోనండి. ప్రేమానమ్మకము కలిగిన మా యేసు ప్రభువా, మీ ఘనమైన పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నారు తండ్రి. వ్యాపారమైన మిత్రుడు మీ దాయను నశించిపోతున్న మా ప్రభుత్వం ఆయన మీరు వెనక రక్షించుటకు గాను పరలోక సింహాసనం విడిచిపెట్టి లోకములకు రిక్తునిగా దాసునిగా దీనునిగా వచ్చిన మా తండ్రి. అయా శిలువ మరణం పొందినంతగా మిమ్మల్ని మేము తగ్గించుకొని మీ అమూల్యమైన రక్తం గానుల చేత మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీటి మంతులుగా తీర్చిదిద్దిన మా తండ్రి, మీ పాదములకు స్తోత్రములు. అయా నీవు నిజముగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకు మేము ఎంత నివారము తండ్రి. ఈ లోకములో పనికి వాళ్ళ నివారము నాయన, ఈ లోకములో తల్లిదండ్రులకు పనికిరాని వారము, అన్నదమ్ములకు పనికిరాని వారము, అక్కచెల్లెలకు పనికిరాని వారము, భార్యలకు పనికిరాని వారము, భర్తలకు పనికిరాని వారము, పిల్లలకు పనికిరాని వారమైన బొమ్మలు నాయన మీరు ఎంతగా చేసుకొని తండ్రి మా పక్షంగా మీరు ఇంతగానైనా ప్రభా ఆ యొక్క ప్రభుత్వం చూసిన మా తండ్రి మా నిజముగా మా యొక్క తండ్రి అక్షయమైన ధరించినట్లయితే అయా మా యొక్క ధర్మాన్ని బట్టి మేము నీకు విరోధముగా మాట్లాడిన వారముగా ఉంటే దానితో మమ్మల్ని క్షమించండి నాయన, మమ్మల్ని మీరు క్షమించండి తండ్రి. అయా ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి నాయన, ఈ రాత్రి మన ఇరుగుల ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. మన ఈ రాత్రి మాకు సూటిగా మాట్లాడుతుంటే మన యొక్క ప్రతి ఆ యొక్క ధ్యాన శక్తులు అంధకారశక్తులు యేసు నామములో ఇప్పుడు బంధిస్తున్నాము. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో దుష్ట శక్తులు ఇప్పుడు మీరు బంధించుకొని ప్రార్థన చేస్తున్నారు. ఏ బలహీన చేత పీడించబడుతున్నారు, గుండె బలహీన మరి కుటుంబాల మీద దీవించండి. అయా సమస్తమైన అంధకార శక్తులు, చీకటి శక్తులు యేసు నామములో బంధిస్తున్నాము. యేసు నామములో, యేసు నామములో ఇప్పుడు మీరు ముట్టండి నాయన, ఇప్పుడు మీరు ముట్టండి తండ్రి, ఇప్పుడు మీరు ముట్టండి. ఈ గ్రామాన్ని బట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులను, సైతాన్ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాము. ఈ రాత్రి కాల సమయంలో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన, ప్రతి కుటుంబంలో సమస్యలు మీరు తొలగించండి నాయన, ప్రతి కుటుంబంలో ఆశీర్వదించండి నాయన. ప్రత్యేకంగా ఈ స్థలంలో పరిచయం చేస్తూ ఉన్న నీ దాసుడైన అపోలో గారు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయా నీ యొక్క కుమారుని ఆయన ప్రభావ మీరు విరివిగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నారు. నీ దాసుని ప్రయాస వ్యర్థము కాకుండాట్లుగా అది ఫలించి అయా 30 అయా ఫలించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నీ దాసుడు ఆయన చేస్తున్న పరిచయకు ఆటంకంగా ఉన్న వారితో మీరు మాట్లాడండి, అయా వ్యతిరేకంగా ఉన్న వారితో మీరు మాట్లాడండి. ఆయన నీ యొక్క దాసునికి అయా మీ యొక్క సన్నిధిని మీరు తోడుగా ఉంచండి. అయా నీ దాసుడు ఎక్కడికి వెళ్ళను మీ దూతల సమూహం మీరు తోడుగా ఉంచండి ఆయన. ఆనాడు ఏలియా నీ పాసంలో ప్రార్థన చేసినప్పుడు అన్ని దినములు ఆయన ఆత్మను తోడుగా ఉంచిన మా తండ్రి. ఎలీషా నేను వెలుచున్నప్పుడు అగ్ని రథములు అగ్ని గుర్రములు మీరు తోడుగా ఉంచిన మా తండ్రి. ఆయన ఈ రాత్రి దాసులు కావలిగా తోడుగా ఉంచండి. వారి కుటుంబాన్ని వారి యొక్క ప్రభావ పరిచయం మీరు దీవించండి ఆయన. అయా ప్రత్యేకంగా అల్పుల మీద ఆస్తులమైన మమ్ములు అయా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇంతగా మీరు ఆశీర్వదించి నీ కొరకు వాడబడే కృపనిచ్చినందుకు మీకు వందనాలు. ఏ యోగ్యతలేని మా బ్రతుకులను ఆయన ప్రభా అయా ఇంతమందినైనా సరే మా చావు మూలముగానైనా సరే నీ నామం కనపరచబడాలి, నీ నామం ప్రకటించబడాలి, నీ నామం హెచ్చించబడాలి తండ్రి. మా బ్రతుకులు నీవు మాత్రమే నాయన కనపరచబడాలి. మా తండ్రి నాయన జీవితంలో నిన్ను మాత్రమే మేము కలిగి ఉండాలి తండ్రి. అయా మాకు నైనా ఏది ఉండను నాయన అది నీకంటే ఎక్కువ కాదు తండ్రి. అది నాయన పిల్లల ఆస్త భార్య తండ్రి ధనవా నాయన బంధుత్వ ఇదేది కూడా నాయన ప్రభా నీకంటే ఎక్కువ కాదు తండ్రి. మొదట నీవే, ఆ తర్వాత మిగతా ఏదైనా సరే అయా మా బ్రతుకులు అలాంటి జీవితాన్ని మాకు నేర్పించండి. అలాంటి పరిస్థితులు మేము కలిగి ఉండడానికి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. చేరిన ప్రతి బిడ్డను మమ్మల్ని మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ రాత్రి మేము బయలుదేరి ఆయన వెలుస్తుండగా మా ప్రయాణంలో మీరు తోడుగా ఉంటాం. ఈ రాత్రి నాయన పడకలకి వెలుస్తున్న మా బ్రతుకులు అయా మీ సన్నిధి మాతో ఉంచండి. చెడ్డకాలను కలిగించే ప్రతి దురాత్మ శక్తిని సైతాను శక్తిని భయపెట్టే ప్రతి నాయన ప్రభా ఆకాశ మండలం మందుల దురాత్మ సమూహమును నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. మీ యొక్క చల్లనైన చక్కనైన నిద్రను మాకు అనుగ్రహించి మీ దర్శనము మీ కళలు
అయ్యా మీ యొక్క దర్శనము మాకు కలుగునట్లుగా మీరు సహాయం చేయండి. వేకుజాములేసి నేను స్తుతించి ఆరాధించుటకు రేపటి కొరకు మీరు సిద్ధపాటు కలుగుటకు మమ్మల్ని సిద్ధపరచుమని ఈ రాత్రి దేవుతో మమ్మల్ని దీవించుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము, ఆదరణ కాపుదల శాంతి సమాధానములు శరీరంలో క్రీస్తు ప్రేమించు వారికి సారతో సంఘాల సకల పరిశుద్ధులకు నా తోడు దేవుడిలో ప్రత్యేకంగా అపోలో గారికి వారి కుటుంబానికి వారి సంఘానికి వారి పరిచర్యకును ఆయన అక్కడ వరకు సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్.